హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 1 కప్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 2 విజిల్స్ రావాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత తీసి కొన్ని టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఇలా దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత ఒక 1 కప్ చింతపండు నానబెట్టుకుని 1 కప్ వరకు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్ వరకు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మళ్ళీ ఒక 1 విజిల్ వచ్చే వరకు ఉంచాలండి. ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత మొత్తం కలుపుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత పోపు వేసుకోవడం కోసం ముక్కుడు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేయాలి, జీరా కూడా యాడ్ చేయాలి, కొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసి ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా చిటికెడు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీకు ఇలా నచ్చినట్లయితే. ఆ తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా దోసకాయ పప్పు రెడీ. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.